హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పితృదోషం అంటే ఏమిటి, పితృదోష నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే. భావం: ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సుల వలన సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు. అపుత్రస్య గతిర్నాస్తి అనగా పుత్ర సంతానం లేనిదే పితరులకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవు అని వేద ప్రవచనం. పున్నామ నరకాత్ త్రాయత ఇతి పుత్ర. పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. అందుకే దీనిని పితృపక్షంగా వ్యవహరిస్తారు. పూర్వం దేవదానవులకు భాద్రపద పాడ్యమి నుంచి అమావాస్య దాకా యుద్ధం జరిగింది. ఆ నెల రోజుల్లోని రెండో సగంలో ఎంతోమంది దేవతలు, మునులు మరణించారు. కాబట్టి దాన్ని మహాలయం అన్నారు. అదే మహాలయ పక్షం అయినది. అందుకే ఈ 15 రోజులు ఎలాంటి శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షమంతటా నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధ విధులు నిర్వహించడం, పిండ ప్రదానం చేయడం ద్వారా పితృదేవతలను ఆరాధించాలని పురాణ ప్రవచనం. అలా పక్షమంతా చేయడం కుదరని వారు మహాలయ అమావాస్య నాడైన అన్న శ్రాద్ధం పెట్టాలని, అది కుదరని వారు హిరణ్య శ్రాద్ధం చేయవచ్చని, అది కూడా చేసే తహతు లేని వారు పితృదేవతలను తలుచుకొని నమస్కారం చేసుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మహాలయ పక్ష ప్రారంభం లేదా కృష్ణపాడ్యమి పితృపక్షం మొదలయ్యే రోజు. ఇక్కడి నుండి వరుసగా 15 రోజులు పితృదేవతల పూజలకు ఉద్దేశించినవి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవ్వడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి, ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు మొదలైనటువంటివి. ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవీ చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి. ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధకర్మ నిర్వర్తించడం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృరుణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తప్పిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు. పితృగణాల శ్రాద్ధకర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పనిసరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వర్తించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడిన మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది.
తమ పితరుల పుణ్యతిథి వివరాలు తెలియని వారు పితృపక్షంలో ఆ తిథి నాడు ఏదైనా కారణం చేత శ్రాద్ధం పెట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరు శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది. ఆదరపూర్వకంగా శ్రాద్ధకర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేటట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధకర్మలో నువ్వులు, గూడ మిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైనది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖా నక్షత్రం పితరులకు సంబంధించినది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలాన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. 1. పాడ్యమి 18 సెప్టెంబర్ 2024 బుధవారం రోజు శ్రాద్ధకర్మ చేయటం వలన ధన సంపద లభిస్తుంది. 2. ద్వితీయ 19 సెప్టెంబర్ 2024 గురువారం రోజు శ్రాద్ధకర్మ చేయటం వలన రాజయోగం, సంపద లభిస్తుంది. 3. తృతీయ 20 సెప్టెంబర్ 2024 శుక్రవారం రోజు శ్రాద్ధకర్మ చేయటం వలన శత్రువులు నశిస్తారు. 4. చతుర్థి 21 సెప్టెంబర్ 2024 శనివారం రోజు శ్రాద్ధకర్మ చేయటం వలన ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది. 5. పంచమి 22 సెప్టెంబర్ 2024 ఆదివారం రోజు శ్రాద్ధకర్మ చేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది. 6. షష్ఠి 23 సెప్టెంబర్ 2024 సోమవారం రోజు శ్రాద్ధకర్మ వలన దేవతలు, పితరులు ప్రసన్నులవుతారు. ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది. 7. సప్తమి 24 సెప్టెంబర్ 2024 మంగళవారం రోజు శ్రాద్ధకర్మ వలన యజ్ఞం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. 8. అష్టమి తిథి 25 సెప్టెంబర్ 2024 బుధవారం రోజు శ్రాద్ధకర్మ వలన సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి. 9. నవమి 26 సెప్టెంబర్ 2024 గురువారం రోజు శ్రాద్ధకర్మ చేస్తే విస్తారంగా సంపద, భార్య అనుకూలత లభిస్తుంది. 10. దశమి 27 సెప్టెంబర్ 2024 శుక్రవారం రోజు శ్రాద్ధకర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ధి చెందుతుంది. 11. ఏకాదశి 28 సెప్టెంబర్ 2024 శనివారం రోజు శ్రాద్ధకర్మ చేస్తే సర్వశ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి. వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది. కుటుంబం వృద్ధి చెందుతుంది. ద్వాదశి 29 సెప్టెంబర్ 2024 ఆదివారం రోజు శ్రాద్ధకర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధకర్తకు అన్నానికి లోటు ఉండదు. అలాగే పుత్ర, బుద్ధి, జయ, సంపత్తి కలుగుతుంది. 13. త్రయోదశి 30 సెప్టెంబర్ 2024 సోమవారం రోజు శ్రాద్ధకర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి. 14. చతుర్దశి 1 అక్టోబర్ 2024 మంగళవారం రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. 15. అమావాస్య 2 అక్టోబర్ 2024 బుధవారం రోజు శ్రాద్ధకర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం. 15 రోజులు దానాలు చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి. ఆర్థిక ఇబ్బందుల వలన కానీ ఇక ఇతర కారణాల వలన కానీ శ్రాద్ధ కర్మలు చేయలేకపోతే కనీసం ఈ పితృపక్షంలో కేవలం శాకంతో అయినా శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో 2 చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చును. శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.